విశాఖ ఉక్కు ఖాళీ అయిపోతోంది. ఈ ఒక్కరోజే 1126 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నారు. వీరు కాక మరో 100 మంది పదవీ కాలం ఈ రోజుతో ముగుస్తోంది. ఇంతమంది ఉద్యోగులు ఒకేసారి పదవీ విరమణ చేయడం ఉక్కు చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని బయటకు పంపించేయడం జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు అని రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. ప్రైవేటీకరణపై వస్తున్న వార్తల్ని కూడా ఫేక్ న్యూస్ కేటగిరీ కింద టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కానీ నిన్న కాక మొన్న కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో వెనుకడుగు లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. 2021 జనవరిలో 100% RINL విశాఖ ఉక్కు పెట్టుబడులను ఉపసంహరిస్తూ కేబినెట్ కమిటీ తీర్మానించింది. అయితే ఈ నెల 25న కూడా కేంద్రమే ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేదని వెల్లడించింది. అంటే కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ రాష్ట్ర నాయకులు మాత్రం ఈ విషయాన్ని మభ్యపరుస్తున్నారు. ఇప్పుడు ఈ భారీ స్వచ్ఛంద పదవీ విరమణ వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ఘోరంగా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో కానీ దేశంలో కానీ 1 టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 2 ఉద్యోగులు కార్మికులు ఉండాల్సి ఉంది. కానీ విశాఖ ఉక్కులో ఇప్పటి వరకు ఆ పనిని 1 మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ వల్ల భారీగా ఉద్యోగులు వెళ్లిపోవడంతో విశాఖ ఉక్కులో టన్ను స్టీల్ ఉత్పత్తికి 1 కూడా ఉండని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఉక్కు భద్రతకు కూడా ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు నడుస్తుందా మూతపడుతుందా అనే భయాందోళనలు విశాఖ ప్రజల్లో చోటు చేసుకున్నాయి.